ఇప్పటికీ ఏపీ వైసీపీ నేతల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. 5 ఏళ్లుగా ప్రత్యర్థులపై దాడులు చేస్తున్న వైసీపీ గుండాలు ఎన్నికల్లో ఓటమి భయంతో మరింత రెచ్చిపోతున్నారు. కాకినాడలోని ఏటిమొగలో జనసేన కార్యకర్త రవివర్మపై ఎమ్మెల్యే ద్వారంపూడి అనుచరులు దాడి చేశారు. నీ ఓటు ఎవరికి వేస్తావని అడిగినప్పుడు ఎన్డీఏ కూటమికి వేస్తానంటూ రవివర్మ చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ మూకలు అతనిపై దాడి చేశారు. దాడి విషయం తెలుసుకున్న టీడీపీ జనసేన నేతలు అక్కడికి రావడంతో వైసీపీ రౌడీలు పారిపోయారు. ఈ విషయాన్ని అక్కడే ఉన్న స్థానికులు వీడియో తీయడంతో వెలుగులోకి వచ్చింది. చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వెళితే కేసు నమోదు చేయకపోగా పెద్ద దెబ్బలు తగలలేదు కదా అని వైద్యులు చెప్పడంతో టీడీపీ జనసేన నేతలు ఆందోళన చేపట్టారు. చూడండి సార్, ఎందుకు ఓట్లేదు దారంపడం నడిపి 6 కిలోమీటర్ల నుంచి నడిచొస్తున్నాడు. ఇక్కడ ఏటుమొగలో అపార్ట్మెంట్లో నిన్న వైసీపీ మీటింగ్ జరుగుతుంది. కానీ ఈ కుర్రాడు ఎదరో కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. అటు నుంచి ఒక 4-5 కుర్రాళ్ళు వస్తున్నారు. వైసీపీ కుర్రాళ్ళు ముత్తనారం కుర్రాళ్ళేమో 3, ఏటుమొగ కుర్రాళ్ళు 2. ఈ కుర్రాడు వెళ్తుంటే దారిలోంచి ఓటు ఎవరికి వేస్తారని అడిగితే నాకు ఓటు లేదన్నా, ఓటు ఉంటే నేను తెలుగుదేశానికి వేస్తాను, నాకు ఓటు లేదు, వైసీపీకి అయితే ఓటైనా అన్నాడు. సరే ఆడికి ఇష్టం లేదు చెప్పేసి ముఖం మీద. దీన్ని ఆ మాత్రం దాన్ని ఒక మనిషిని అక్కడి నుంచి కుక్కను కొట్టినట్టు కొట్టి ఒక మనిషిని కొట్టినట్టు ఇలా కొడతారా? మన జాతిలో మన మత్స్యకారులు అయి ఉండే, మన తోడబుట్టినోడు అయ్యిండే, మన ఇంటి పేరోడు కాకపోయినా మన కులపోడు మన ఉండే ఇలాగంత తోటంగా కొడతారా? తెలుగుదేశానికి వేస్తాం కానీ వైసీపీకి వేస్తాం అయినా అన్నాడు. ఓటు లేదు, సరే ఓటు ఉండవు తెలుగుదేశానికి వేస్తాను అన్నాడు. ఆ పద్ధతికి ఇలా కొడతారా మనిషిని? వైసీపీ నేతల ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా కాకినాడ జిల్లాలో ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అప్పారావు అడిగి తెలుసుకుందాం. అప్పారావు. లక్ష్మీదుర్గ, కాకినాడ సిటీలో వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి అనుచరులు రెచ్చిపోయారు. వైసీపీకి ఓటు వేయనందుకు రవివర్మ అనే మత్స్యకారుడు ఒకరిని చిత్తకొట్టారు. నిన్న జగన్నాథపురంలో వైసీపీ నేతలు స్థానికంగా సమావేశం నిర్వహించారు. అదే సమయంలో అటువైపు వెళ్తున్న రవివర్మ అనే మత్స్యకార యువకుడిని వైసీపీ నేతలు ఆపి వచ్చే ఎన్నికలో నువ్వు ఓటు ఎవరికి వేస్తావని ప్రశ్నించారు. అయితే ప్రస్తుతం ఇంకా ఓటు ఇంకా గల్లంతయిందని, ఏదో రకంగా ఓటు సంపాదించుకొని నేను తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తానని చెప్పారు. దీంతో ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ ద్వారంపూడి అనుచరులు ఆ కుర్రవాన్ని ఈడ్చుకుని వెళ్లి చిత్తకొట్టారు. వీపీ నిండా గాయాలైన అతన్ని తీసుకెళ్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఫిర్యాదు చేసినప్పటికీ కూడా అటు పోలీస్ స్టేషన్ కానీ అటు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్స కోసం పంపించిన కనీసం పట్టించుకోకపోవడంతో టీడీపీ జనసేన వర్గాలు ప్రస్తుతం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని చెప్పాలి. లక్ష్మీదుర్గ. థ్యాంక్ యూ అప్పారావు.